2034లో వస్తే 2039లో వస్తుంది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మెంటల్ వచ్చేస్తుంది. మానసికంగా నలిగిపోయిన రోగి అతను. మానసికంగా నలిగిపోయిన రోగి అతను. 100% జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పటికీ రాడు. ఎందుకంటే అతను పెట్టుకుంది తిరుమల కొండతో. ఇద్దరితో పెట్టుకున్నాడండి. ఒకటి దైవంతో పెట్టుకున్నాడు, 2 మహిళ. వాళ్ళు కూడా దేవతతో సమానం. ఏ మహిళనైనా ఆ విధంగా కించపరచకూడదు. అసెంబ్లీ వేదికగా ప్రజలందరూ చూస్తున్నాగా ప్రత్యక్ష ప్రసారంలో దారుణాతి దారుణంగా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడడం అనేది ఒక భూతలి మహిళతో పోలుస్తారు కదా, భూదేవి అంటారు. ఆ దైవం అయినా ఈ దేవత అయినా ఇద్దరు ఒకటే. భువనేశ్వర్ గారిని అనడము, తిరుమల కొండని. భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి నేను అనట్లేదు. ఏ సతీమణినైనా సరే, ఏ కూతురునైనా సరే, ఎవరినైనా సరే అంత దారుణంగా మాట్లాడటం తప్పు. అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దెబ్బ, ఇక్కడ భువనేశ్వర్ గారి దెబ్బ చాలా గట్టిగా ఉన్నాయి సార్. అవి శిథిలా వ్యవస్థకు వచ్చి అస్తవ్యస్తం అయిపోయింది. ఆ పార్టీ ఇంక లెగదు. మీరు అనుకుంటున్నారేమో 1,00,000 జాకీలు పంపిస్తాను, లేపండి మీరు చూద్దాం, లెగదు. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే శ్రీరెడ్డి, బోరగడ్డ నీళ్ళు, పంచప్రభాకర్, పోసాన కృష్ణమర్లి, కొడాల నాని, పేరు నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వీళ్ళు ఏదైతే పొరపాటు చేశారో, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాసు, లేకపోతే రకరకాల వాళ్ళు పొరపాటు చేశారు, రకరకాలుగా పొరపాట్లు చేశారు. వాళ్ళందరూ చేసిన తప్పుల్ని రెక్టిఫై చేసుకోకుండా, దాని మీద ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఒక సమావేశం, ఒక సభ, ఒక సమీక్ష పెట్టుకోకుండా, ఒక ఇంటెలిజెన్స్ వర్గాన్ని పెట్టుకోకుండా, తనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని ఎదుటి వారిలో ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని వాళ్ళనే డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి ప్రజలు ఆ రోజు ఆశీర్వదించలేదు, అలానే ఉంటే ఇంకా ఇప్పటికీ ఆశీర్వదించరు. కాబట్టి ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు సీఎం రేసులో ఉండడు, గెలవడు. ఇది 100% చెప్తున్నా, రాసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గెలవడు. మొన్న ఏదో రీసెంట్ సర్వే ఒకటి ఏదో పెట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా మేమంత టాప్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టరనే ధైర్యం వాళ్ళకి. ఎందుకు పెడతారు సార్ ఎలక్షన్లో? మీరు ఈసీ అంటే ఏమనుకుంటున్నారు? ఎలక్షన్ కమిషన్ అంటే వాళ్ళు ఏదో సర్వే. ఇప్పుడు మీరు వెళ్ళారండి, ఒక మెస్కి వెళ్ళారు, బాబు కొంచెం పచ్చడిదే, ఒక 2 అప్పడాలు చేస్తావా, లేదంటే కొంచెం పెరుగు పులిసిదే అంటే పెడతాడు. ఒకవేళ అది కాస్ట్లీదే అని వెళ్ళేటప్పుడు బిల్లు యాడ్ చేసుకుంటాడు. ఎందుకంటే అతనికి అది ఆదాయము, ఆనందము, అప్పటికప్పుడు తనకు వచ్చేటువంటి తలసరి ఆదాయం. అంతేగాని ఎలక్షన్ కమిషన్ పెట్టేటువంటి ఎలక్షన్స్ ఎవరైనా చనిపోతేనో ఇంకేదైనా జరిగితే బై ఎలక్షన్స్ వస్తాయి. మన జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చాయి కదా మొన్న, చనిపోయిన తర్వాత 100% వస్తాయి కదా బై ఎలక్షన్స్ వస్తాయి. రకరకాల కారణాలు ఉంటాయి. అంతేగాని ఇప్పటికిప్పుడు పెట్టినా టిఫిన్ అనుకున్నారా, లేకపోతే భోజనం అనుకున్నారా, లేకపోతే టీవీ అనుకున్నారా, లేకపోతే టీ అనుకున్నారా? అప్పటికప్పుడు పెట్టడానికి ఎట్లా పెడతారు?